నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనతో మనీ గురు రాజశేఖర్ గారు ఉన్నారు. అండ్ అలాగే సార్‌తో మాట్లాడి మనీని ఎలా మేనేజ్ చేయాలి? అప్పుల ఊబిలో చిక్కుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అండ్ అలాగే కొన్ని బిజినెస్ ట్రిక్స్ గురించి కూడా సార్ మాటల్లో విందాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఆర్థికంగా విజయం సాధించాలంటే ఏం చేయాలి? చాలా మంచి క్వెషన్ అండి. ప్రతి వాళ్ళకి ఈ కోరిక ఉంటది. యూట్యూబ్‌లో చూసి గాని, పుస్తకాలు చదివి గాని, ఆర్థిక విజయం రావాలి, ఆర్థిక విజయం కావాలి. బ్యూటిఫుల్. ఎక్కడ మిస్టేక్ జరుగుతదంటే ఇక్కడ విషయంలో, ఈ ఆర్థిక విజయం అనే దానికి మీ డెఫినిషన్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ డెఫినిషన్ ఫర్ ఫైనాన్షియల్ సక్సెస్? ఈ పాయింట్‌లోకి వచ్చేసరికి ఏమైద్దంటే చాలామందికి దే గెట్ టోటల్లీ కన్‌ఫ్యూజ్డ్. బౌల్డ్ అనమాట. బోల్డ్, క్లీన్ బౌల్డ్. దే ఆర్ నాట్ క్లియర్. ఫైనాన్షియల్ సక్సెస్ అనే దానికి ఇక్కడ 800 కోట్ల జనాభా ఉంటే 800 కోట్ల డెఫినిషన్లు ఉంటాయి. యువర్ డెఫినిషన్ కెనాట్ బి మై డెఫినిషన్, మై డెఫినిషన్ కెనాట్ బి హిస్ డెఫినిషన్. ఎవరి డెఫినిషన్ ఆడదు. ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు మనకి ఒక్కోసారి వీడియోస్ కింద కామెంట్ కూడా ఇస్తారు. సార్ మీ దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు ఎన్ని వందల కోట్లు సంపాదించారు, లేదా మీరు ఎన్ని వందల కోట్లు సంపాదించారు, మీరు ఎంత బాగా మనీ గురు అని చెప్పి పెద్ద పేరు పెట్టుకున్నారు కదా. అఫ్కోర్స్ నేను పెట్టుకుంది కాదు, ఆడియన్స్ పెట్టిందే. మీరు పెట్టుకున్నారు కదా, మరి మీరు ముఖేష్ అంబానీ కంటే రిచ్ అయ్యి ఉండొచ్చు కదా, లేదా మీరు టాటా కంటే రిచ్ అయ్యి ఉండొచ్చు, బిల్ గేట్స్ అంతా కూడా అయ్యి ఉండొచ్చు కదా, మీరు ఎందుకని ఇక్కడే ఉన్నారు, వాళ్ళు ఎందుకని అక్కడ ఉన్నారు, మీరు అలా రీచ్ అవ్వచ్చు కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే దిస్ ఆల్ క్వశ్చన్స్ కమ్స్ అవుట్ ఆఫ్ ది ఇగ్నోరెన్స్, అజ్ఞానం, అమాయకత్వం. బికాజ్ ఇక్కడ ఆర్థిక విజయం అన్నాడు, ఫైనాన్షియల్ సక్సెస్ అన్నాడు మీ డెఫినేషన్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ డెఫినేషన్? వాట్ ఈజ్ మై డెఫినేషన్? వాట్ ఈజ్ ఫైనాన్షియల్ సక్సెస్ అనేదాని డెఫినేషన్? మేబీ ఒక గర్ల్గా మీకు ఫైనాన్షియల్ సక్సెస్ అంటే భర్త, పిల్లల్ని మంచి స్కూల్లో చదివించుకోవడం, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయడం, మీ ఆయనతో ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా స్మూత్గా హ్యాపీగా లైఫ్ గడపడం, రిటైర్మెంట్ నాటికి లేదా ఎప్పుడుకో ఒక సొంత ఇల్లు కట్టుకోవడం, ఒక కారు కొనుక్కోవడం, వెనక్కి తిరిగి చూసుకోకుండా ఎవడ ముందు చేయి దాపకుండా మన జీవితం వెళ్ళదీసి హ్యాపీగా ఒకరోజు మంచి బకెట్ అనేటివి కెన్ బి కదా. ఇట్ కెన్ బి అ ఫైనాన్షియల్ సక్సెస్. దానికి ఈ ఫైనాన్షియల్ సక్సెస్ అనేదానికి అంటే నేను ఆర్థికంగా నేను సక్సెస్ అయ్యాను, ఫైనాన్షియల్గా నేను సక్సెస్ అయ్యాను అని మీరు అనుకోగలరు, సంతృప్తిగా సాటిస్ఫైడ్గా మీరు అనుకోగలరు. అదే పక్కన ఇంకొక అమ్మాయి కనీసం 100 కోట్లు సంపాదించాలి, ఫారెన్ తిరగాలి, ఎంతసేపు ఫ్లైట్లో తిరగాలి, ప్రపంచ యాత్ర చేయాలి, లేదా నేనంటే చాలామందికి తెలియాలి, మేబీ దట్. సో ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయి మీ డెఫినేషన్కి వచ్చేసరికి మీకు ఒక ఫ్యామిలీ, చిల్డ్రను, ఒక స్మాల్ డెఫినేషన్ సక్సెస్ అయితే ఆ అమ్మాయి డెఫినేషన్ చాలా పెద్దది. అయితే అక్కడ ఏంటి, ఆ అమ్మాయి కొన్ని వదులుకుంటుంది, భర్త, పిల్లలు, ఈ సెక్షన్ ఆ అమ్మాయి వదులుకుంటుంది. బికాస్ దట్ డస్ నాట్ గివ్ హర్ హ్యాపీనెస్. దట్ ఫైనాన్షియల్ గ్రోత్ అంటే 100 కోట్లు 200 కోట్లు డబ్బులు ఉండటం, కారులో తిరగటం, పెద్ద పెద్ద బ్రాండెడ్ కార్లలో, పెద్ద పెద్ద ఫ్లైట్లో తిరగడం, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో ఉండడం, వరల్డ్ టూర్ చేయడం, దీస్ ఆర్ గివింగ్ ది హ్యాపీనెస్ టు హర్. సో షీ ఫీల్స్ దట్ అలా చేస్తేనే నేను ఆర్థికంగా స్వాతంత్రం పొందాను. అంటే వెనక్కి తిరిగి చూసుకోకుండా ఎంతైనా సరే ఖర్చు పెట్టినా నాకు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన ఇబ్బంది ఉండకూడదు అనేది తన డెఫినేషన్. మీకేంటి, నేను అసలు ఎవరి ముందు జీవితాంతం చేయి చాపకుండా స్మూత్గా నడిచిపోవాలి, హ్యాపీగా ఉంటే చాలు చాలు అనేది మీ డెఫినేషన్. ఇప్పుడు ఎవరు రైట్ ఎవరు రాంగ్? మీ ఇద్దరు ఎవరు రైట్ ఎవరు రాంగ్? హ్యాపీగా ఉండే పర్సన్ ఎవరి ప్లేస్లో వాళ్ళు రైట్. అవును, ఆ అమ్మాయి అలా హ్యాపీనెస్ని ఎత్తుక్కుంది, నాకు అది కావాలి, ఆమెకు అది కావాలి, షీఈ్ రైట్, మీకు ఇది కావాలి, యువర్ రైట్. సో అలా 800 కోట్ల జనాభాలకి 800 కోట్ల జనాభాలకి 800 కోట్ల డెఫినేషన్లు ఉంటాయి ఆర్థిక విజయం అనేది. అలా ఇప్పుడు ఏం చేస్తారంటే మన ప్రాబ్లం ఏమవుతుందంటే, ఆడియన్స్కి కానీ మీరు కానీ అడిగిన క్వశ్చన్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నా ఫైనాన్షియల్ డెఫినేషన్ని నేను మీకు లేబుల్ చేస్తాను, నా ఫైనాన్షియల్ డెఫినేషన్ నేను మీకు లేబుల్ చేస్తాను. అంటే ఫర్ సపోజ్ నా కింద కామెంట్ చేసేవాళ్ళే అనుకో, వాళ్ళ దృష్టిలో ఫైనాన్షియల్ సక్సెస్ ఏంటంటే నాకు జెట్ ప్లేన్ ఉండాలి, నేను ఒక హెలికాప్టర్లో తిరుగుతుండాలి, బ్రాండెడ్ పెద్ద పెద్ద కార్లో, హై ఎండ్ కార్స్లో తిరుగుతుండాలి, నేను పెద్ద పెద్ద రిచ్ పీపుల్తో అంటే వాళ్ళకి ముఖేష్ అంబానీకి కూడా నేను చేబదులు అప్పు ఇయ్యగలిగి ఉండాలి, బిల్ గేట్స్తో సమానంగా కాఫీ తాగుతుండాలి. ఇట్ ఈస్ యువర్ డెఫినేషన్, ఇట్స్ నాట్ మై డెఫినేషన్. నా డెఫినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ సక్సెస్ వేరు. నా డెఫినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ సక్సెస్ ఏంటంటే నా ఫిలాసఫీ.
నా ఫిలాసఫీ మన ఇండియన్ ఫిలాసఫీ అయినటువంటి అష్టలక్ష్ముడు, బ్యాలెన్స్డ్ లైఫ్, హోలిస్టిక్ లైఫ్. అంటే మన జీవితంలో ఏ ఒక్క ఏరియా, రిలేషన్షిప్ ఏరియా కానీ, ఇందాక ఆ అమ్మాయి అంది అవన్నీ లేదు, ఓన్లీ డబ్బు అంది. దట్స్ నాట్ మై ఫిలాసఫీ. నా ఫిలాసఫీ ఏంటి? రిలేషన్స్ బాగుండాలి, పీస్ ఉండాలి, హెల్త్ ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలి. ఓకే, మన ఇష్టం వచ్చినట్టు మనం హ్యాపీగా జీవించగలిగి ఉండాలి, డబ్బు ఉండాలి, సౌకర్యాలు ఉండాలి, గౌరవ మర్యాదలు ఉండాలి. ఇలా మన ఈ భారతీయ సంస్కృతిలో చెప్పినటువంటి హోలిస్టిక్ లైఫ్ ఏదైతే ఉందో ఆ హోలిస్టిక్ లైఫ్ బ్యాలెన్స్డ్గా జీవించడానికి ఎంతైతే డబ్బు అవసరమో ఆ డబ్బు సంపాదించగలగటం ఆర్థిక విజయం. నా కెరీర్ విజయం ఏంటంటే అలాంటి వాళ్ళని తయారు చేయటం నా కెరీర్ విజయం, మై కెరీర్ సక్సెస్. సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ పీపుల్ కరోడపతి, మల్టీ కరోడపతి. డెఫినెట్గా అవుతారు వీళ్ళు, కానీ ఈ హోలిస్టిక్ గ్రోత్లో అవుతారు. సో వెన్ దే ఆర్ మేకింగ్ మనీ, దే ఆర్ ఎంజాయింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్, దే ఆర్ ఎంజాయింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ద లైఫ్. సో ఇట్ ఈస్ మై సక్సెస్. అలా మీరు అడిగినటువంటి ఆర్థిక విజయాలు సాధించాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నీ డెఫినేషన్ ఏంటి? ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మనము మన లైఫ్ని పక్క వాళ్ళ డెఫినేషన్తో జీవిస్తాం, పక్క వాళ్ళ డెఫినేషన్తో జీవిస్తాం. అంటే నా ఆర్థిక విజయం నిన్ను అడుగుతాను, అంటే బాస్ మనం ఫైనాన్షియల్ సక్సెస్ అంటే ఏం చేయాల్సి ఉంటుంది, అంటే ఎట్లుంటే మనం ఫైనాన్షియల్ సక్సెస్ అయినట్టు. సో ఆ అవతల వ్యక్తి ఏం చేస్తాడు? తన డెఫినేషన్ ఇస్తాడు, అది నీది కాదు. బట్ యు ఆర్ ట్రైంగ్ టు లివ్. వెన్ యు ఆర్ ట్రైంగ్ టు లివ్ అండ్ చేజ్, ఒకటి ఆ చేజింగ్లో నీకు ఫన్ లేదు, ఆ చేజింగ్లో నీకు సాటిస్ఫాక్షన్ లేదు, అచీవ్ చేసినా ఇది కాదు బాస్, ఇది కాదు నాకు కావాల్సింది, ఇంకేదో. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు అడిగిన క్వశ్చన్, ఆర్థిక విజయం సాధించాలి అంటే ఫస్ట్ స్టెప్ నెంబర్ 1, డిఫైన్ యువర్ ఫైనాన్షియల్ సక్సెస్. పక్కన వాళ్ళతో కాదు, ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఫైనాన్షియల్ సక్సెస్కి డెఫినేషన్ తేడా ఉంటుంది. ఇద్దరిది ఒకటి కాదు, ఇద్దరి వేరు. మేబీ ఒక భార్య ఉంది, ఆ భార్యకి భర్త వచ్చిన డబ్బులతో ప్రశాంతంగా హ్యాపీగా ఉంటే చాలు. మేబీ హస్బెండ్కి ఏంటి, లేదు నా ఫ్యామిలీకి, నా భార్యకి, పిల్లలకి బెస్ట్ ఫెసిలిటీస్ ఇవ్వగలగాలి, బెస్ట్ కంఫర్ట్స్ ఇవ్వగలగాలి, బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇవ్వగలగాలి, బెస్ట్ గిఫ్ట్ ఇవ్వగలగాలి, నేను మావిడికి వజ్రాల హారం తేవాలి, ఓ 10-20 లక్షలు పెట్టి నేను వజ్రాల హారం తేవాలి అనేది ఆయన డెఫినేషన్ ఏంటచ్చు. ఆయన అప్పులకి ఇప్పుడు ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా 6 ఇంటికి వచ్చి మాతో ప్రశాంతంగా భోజనించి కాసేపు సరదాగా ఉంటే చాలని ఇవి డెఫినేషన్ కావచ్చు. సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా ఆర్థిక విజయం అనే దానికి డెఫినేషన్, అంటే ఇది ఆర్థిక విజయం ఎలా అయింది, తనకు అటువంటి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండబట్టే కదా తనకి ఆర్థిక విజయం అన్న వీడి ఇంటికి రాగలిగాడు. సో ఆన్ టోటల్గా ఇండైరెక్ట్గాను డైరెక్ట్గా ఇవన్నీ కూడా కనెక్టెడ్ టు ఫైనాన్సెస్. సో ఆర్థిక విజయం అనే దాని డెఫినేషన్కి వస్తాయి. అలా ఈ ఆర్థిక విజయం అనే దాని విషయానికి వస్తే మీరు అడిగిన క్వశ్చన్కి ముందు మన డెఫినేషన్ ఏంటో మనం తెలుసుకోవాలి. నెంబర్ 2, ఫస్ట్ మనకు ఢిల్లీ వెళ్ళాలని నిర్ణయించుకున్న తర్వాత ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకోవడం స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2, ఢిల్లీ వెళ్ళాలని నిర్ణయించుకున్న తర్వాత వెంటనే మనం తెలుసుకోవాల్సిన వెరీ ఇమ్మీడియట్ విషయం ఏంటంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాం. ఢిల్లీలో ఉండి ఢిల్లీ వెళ్ళాలని ప్లాన్ చేయడం మూర్ఖత్వం కదా. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాలనుకుంటే ఎక్కడ ఉన్నావు, ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? తెలంగాణలో ఉన్నావా, కేరళలో ఉన్నావా, ముంబైలో ఉన్నావా, ఛత్తీస్గఢ్లో ఉన్నావా, కాశ్మీర్లో ఉన్నావా, ఎక్కడున్నావు అనే దాన్ని బట్టి అక్కడికి వెళ్ళడానికి దూరం, అక్కడికి వెళ్ళడానికి రిసోర్సెస్, అక్కడికి వెళ్ళడానికి మనీ, అక్కడికి వెళ్ళడానికి టైము, ఇవన్నీ ప్లానింగ్ మనం చేయగలం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నీ ఆర్థిక విజయం ఏమిటి, సెకండ్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఎక్కడున్నావు, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత, ఈ డిస్టెన్స్ నీకున్న స్కిల్స్ తోటి, నీకున్న ఎబిలిటీస్ తోటి, నీకున్న టాలెంట్స్ తోటి నువ్వు క్రాస్ చేయగలవా, లేదు. సీక్ ది ఎక్స్పర్ట్స్ గైడెన్స్. ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ దగ్గర విషయం చూడండి. మీరు ఒక క్రికెట్ ఆడినవాడు కోచింగ్కి వెళ్తాడు, క్రికెట్ రానివాడు కోచింగ్కి వెళ్తాడు, ఈత రానివాడు కోచింగ్కి వెళ్తాడు అండి. అలా ఏది రాకపోతే అది నేర్చుకోవడానికి నువ్వు కోచింగ్కి వెళ్తావు. కానీ డబ్బు విషయానికి వచ్చేసరికి ఈ కోచింగ్కి వెళ్ళడు. నాకు తెలుసులే అంటాడు, నాకు తెలుసులే అన్న తర్వాత ఈ సమస్యలన్నీ. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు 2-3 స్టెప్స్ ఏంటంటే, స్టెప్ నెంబర్ 1 మీకు ఎక్కడికి ఏం కావాలో తెలియాలి, స్టెప్ నెంబర్ 2 మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియాలి, స్టెప్ నెంబర్ 3
ఈ డిస్టెన్స్ని మీరు క్రాస్ చేయగలరా, మీకు ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ అవసరమా, తెలుసుకోగలగాలి. ఈ 3 థియరీలో కాదు, ప్రాక్టికల్గా చేయగలగాలి. ప్రాక్టికల్గా చేయాలి. థియరీలో రాదు. మనీ ఈజ్ నాట్ థియరీ, మనీ ఈజ్ ప్రాక్టికల్. లైక్ అన్నం వండుకొని తినాలి, అన్నం వండుకొని తినాలి, అన్నం వండుకొని తినాలి. పొద్దున్న 6 గంటల నుంచి మీరు జపం చేస్తున్నారు, ఎప్పటికి మీ కడుపు నిండుతుంది? అనుకుంటే కాదు, చేస్తే. అంత జపం అక్కర్లా. పొద్దున్న 6 నుంచి రాత్రి 12 దాకా జపం అక్కర్లా. ఓ పావుగంట నిజంగా బియ్యం ఉడకేసుకుంటే అయిపోతుంది. సో మనీ విషయంలోకి వచ్చే జనాలందరూ కోటీశ్వరుని అవ్వాలి, కోటీశ్వరుని అవ్వాలి, కోటీశ్వరుని అవ్వాలి, జీవితం అంతా కోటీశ్వరుని అవ్వాలి. దాని దిశగా యాక్షన్ ఉండదు. సో యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ టేక్ ఎనీ యాక్షన్, బికాజ్ మనీ ఈజ్ ప్రాక్టికల్, ఇట్స్ నాట్ థియరిటికల్. ఇట్ హ్యాస్ టు బి యాక్షన్. దానికి యాక్షన్ ఉంటేనే మనీ అనేది జనరేట్ అవుతుంది. సో యాక్షన్ అనేది లేకుండా ఏదో రోజు కరోడ్పతి కావాలి పోయి అసలు కోట్లు సంపాదించాలి, అది ఏమని కోట్లు సంపాదించాలి. ఎప్పుడు అట్లీస్ట్ చర్య ఏది, ఆ ఫిజికల్ చర్య అనేది లేనప్పుడు ఈ ఆర్థిక విజయాలు అనేది అసాధ్యమవుతుంది. సో మీరు అడిగిన ఆర్థిక విజయాలకి 3 స్టెప్స్ ప్రాసెస్ చెప్పేది ఏంటంటే, స్టెప్ నెంబర్ 1 మీకు మీ ఆర్థిక విజయం డెఫినేషన్ ఏంటి, నెంబర్ 2 ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, నెంబర్ 3 ఈ డిస్టెన్స్ని మీరు క్రాస్ చేయడానికి మీ సమర్థత సరిపోద్దా లేదా ఎక్స్పర్ట్ గైడెన్స్ కావాలి. ఇక్కడ మళ్ళీ కుక్క ఈగోలకు పోయి చెయ్యొచ్చులే, వాడు మట్టుకు ఏం చెప్తాడు, పైసలు సంపాదించుకోమంటాడు, పైసలు దాపెట్టుకోమంటాడు, సేవింగ్ చేసుకోమంటాడు, ఇన్వెస్ట్ చేసుకోమంటాడు, అంతే కదా ఎవడని చెప్పేది. ఎవడని చెప్పేది అంతే కదా. ఇక దానికి మళ్ళీ వాడుకు 5,000 10,000 ఇచ్చి మరి ఏం నేర్చుకుంటాం. ఇవన్నీ తెలిసినాయి బాస్. దట్ ఈస్ ద డేంజర్. తెలిసినవి కాబట్టి దట్ ఈస్ ద డేంజర్. తెలిసినవి అయితే నీకు ఈ పాటికి రిజల్ట్ ఎందుకు ఇవ్వలేదు? నా క్వశ్చన్ ఏంటంటే, నీకు తెలిసిందే కదా, తెలిసినప్పుడు నీకు ఇప్పటికీ రిజల్ట్ ఎందుకు రాలేదు? రిజల్ట్ ఎందుకు రాలేదు? నీకు వచ్చి ఉండాలి కదా, ఎందుకు రాలేదు? చేద్దామని టైం కుదురుతలేదు, చేద్దాం చూద్దామని చేస్తున్నాం. దిస్ ఈజ్ ద ప్రాబ్లం, దిస్ ఇస్ ద ట్రాప్. నేను చెయ్యగలను కానీ చెయ్యట్లేదు, చెయ్యగలను కానీ చేయట్లేదు. చెయ్యగలను కానీ అన్నప్పుడు ఎందుకు చేయట్లేదు? దెర్ ఈజ్ అ రీజన్. దట్ ఈజ్ ద ప్రాబ్లం వేర్ యు ఆర్ లైన్. చెయ్యగలను కానీ అనుకుంటున్నావు కదా, సరే చెయ్యగలను కానీ ఎందుకు చేయట్లేదు? అక్కడ రీజన్ ఉంది. ఆ రీజనే నీ ట్రాప్. నిన్న ఆ ట్రాప్లోంచి ఎక్స్పర్ట్ బయటికి తీసుకురాగలడు. ఆ ఎక్స్పర్ట్ కోసమే ఆ ట్రాప్లోంచి బయటికి రావడానికే ఎక్స్పర్ట్కి నువ్వు పే చేయాలి. సో దిస్ గివ్స్ యూ ద ఫైనాన్షియల్ సక్సెస్ అష్యూర్డ్. మీ డెఫినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ సక్సెస్ ఏదైనా కావచ్చు. మీరు 1,00,000 కోట్లు సంపాదించడం, డబ్బు సంపాదించడం కావచ్చు, లేదా నెలకు 1,00,000 రూపాయలు సంపాదించుకుంటూ ప్రశాంతమైన జీవితం గడపడుతుంది. ఎనీ డెఫినేషన్ ఆఫ్ యువర్స్ కెన్ బి అచీవ్డ్ విత్ దీస్ 3 స్టెప్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము అడిగిన క్వశ్చన్స్కి మాకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేశారు. అండ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.